అమరావతికి అండా సభలో అదే ఎజెండా అని అంటున్నారు కూటమి ఎంపీలు. పార్లమెంటుకు షెడ్యూల్ ఫిక్స్ అయింది కాబట్టి ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చ కోసం టైం కూడా ఫిక్స్ చేయాలంటూ కూటమి నేతలు కోరారు. అమరావతికి చట్టబద్ధత నుంచి నదుల అనుసంధానం దాకా అన్ని అంశాలపై చర్చించాలని రాష్ట్ర అధికార పక్షం కోరుతోంది. ఇటు వైసీపీ కూడా తమ గళం వినిపించేందుకు సిద్ధమైంది. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు, జనసేన నుంచి బాలశౌరి, వైసీపీ తరపున మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. బుధవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై తమ వాయిస్ వినిపించారు. పార్లమెంటు వేదికగా ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చే పనిలో ఉంది కూటమి సర్కార్. గతంలో లాగా కన్ఫ్యూజన్ లేకుండా చర్యలు చేపడతామంటూ టీడీపీ చెప్తోంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొట్టమొదటిదైతే అమరావతి క్యాపిటల్ బిల్ పైన ఈ సమావేశాల్లో ముందుకు తీసుకురావాలి, దాన్ని పాస్ చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది. తెలంగాణ ఫామ్ అయినప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఆంధ్ర ఫామ్ అయిన తర్వాత మనం అమరావతి క్యాపిటల్ అనుకున్న తర్వాత మీరు అందరూ చూసారు ఏ విధంగా 2019 నుంచి 24 దాకా ఎటువంటి కన్ఫ్యూజన్ నడిచింది. అటువంటి కన్ఫ్యూజన్ తెరదించాలి అంటే లెజిస్లేటివ్గా పార్లమెంట్లో ఈ బిల్ పాస్ చేసి అమరావతి క్యాపిటల్ అని చెప్పి నిర్ణయిస్తేనే తెరదింటుందని చెప్పి కోరడం జరిగింది. పీపీపీ విధానంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనిపై పార్లమెంటులో చర్చ జరగాలన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దీనిపైన తప్పకుండా పార్లమెంట్లో చర్చ జరగాలి. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మీద చాలా విస్తారంగా చర్చ చేస్తూ ఉన్నారు. చేయటమే కాకుండా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మెడికల్ కాలేజ్ కూడా చాలా చోట్ల ఇవ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఇచ్చారు, ఢిల్లీలో ఇచ్చారు, రాజస్థాన్లో ఇచ్చారు, గుజరాత్లో ఇచ్చారు. మరి అక్కడ చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ప్రతిపక్షం ఏదైతే మాట్లాడినో తప్పకుండా చర్చ జరగాలి. అమరావతిని వ్యతిరేకించడం లేదన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. కాకపోతే రైతుల కోసం పార్లమెంటు వేదికగా కొన్ని డిమాండ్లు వినిపిస్తామన్నారు. డెఫినెట్ గా ఇప్పుడు అమరావతిని అన్ని పార్టీలు కూడా అమరావతిని ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు. కాకపోతే రైతులకు న్యాయం జరగాలి. రైతులకు న్యాయం జరిగే విధంగా కూడా, రైతులు కంఫర్ట్ ఇచ్చే విధంగా కూడా ఆ బిల్లో అంశాలను పొందుపరచాలని చెప్పి కూడా మేము అడుగుతాం. డెఫినెట్ గా నదుల అనుసంధానంపై చర్చ జరగాలంటూ అఖిలపక్ష సమావేశంలో కోరింది టీడీపీ. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, మనకు గోదావరి, కృష్ణా, పెన్నాని మనం కలుపుదామని ప్రయత్నిస్తూ ఉన్నాము. దానికి సంబంధించి కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాదు, ఇది దేశం మొత్తం మీద కూడా చర్చ జరగాలి. ఇది ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉందని చెప్పి కోరటం జరిగింది. అయితే పోలవరానికి నిధులు, ప్రాజెక్టు ఎత్తుపై పార్లమెంటులో ప్రస్తావిస్తామంటోంది వైసీపీ. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఏదైతే కేబినెట్లో నిర్ణయం తీసుకొని ఈరోజు నిధులు తగ్గే పరిస్థితి ఉందో దానిపైన గట్టిగా పట్టుబట్టాలని చెప్పి కూడా మేము అడిగాము. పోలవరం ప్రాజెక్టు అనేది నేషనల్ ప్రాజెక్టు, పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి. అందులో నిధులు ఎటువంటి కోత విధించకూడదని చెప్పేదే మా డిమాండ్. అప్పుల దగ్గర నుంచి మెడికల్ కాలేజీల వరకు అన్ని అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని వైసీపీ అంటుంది. మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ తోటి దానివల్ల రాష్ట్రం ఎంతగా నష్టపోతుంది. అదేవిధంగా ఆదాయాన్ని మించిన అప్పులు చేస్తున్నప్పుడు ఆ బడి అంతా ప్రజల వేయవలసిందే కదా, అది అంత నష్టపోతుంది. జల్ జీవన్ మిషన్ పై చర్చ జరగాలని జనసేన కోరింది. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించడంపై మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలంటోంది జనసేన. ప్రతి గ్రామానికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటిది ప్రధాన ఉద్దేశం, మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం. రానున్నటువంటి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించి జల్ జీవన్ మిషన్ ద్వారా మరి ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. ఈ విషయాన్ని కూడా పార్లమెంట్లో చర్చించాల్సి చెప్పని కూడా అడిగాం. మొత్తంగా ఈసారి సమావేశాలు ఇంతకు ముందు లెక్క ఉండవనేది మాత్రం అర్థమవుతుంది.